అలాంటి ఎలక్షన్ జరుగుతుంది. దీని రుజువు ఉంది, ఆధారాలు ఉన్నాయి. మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం. కాబట్టి తిరుపతి జాబితాని దయచేసి మీరు పోస్ట్ పోన్ చేయండి. ఇంకొక వారం 10 రోజులు పోస్ట్ పోన్ చేయండి. అర్జెంట్ ఏం లేదు. ఎందుకంటే 35 నుంచి 40 దొంగోట్లు ఉన్నాయి అంటారు కొంతమంది. ఎలా వేస్తారా జనరల్ ఎలక్షన్ కుదురుతుంది, అవకాశం ఉంది. వాళ్ళ చేర్చిన దొంగోట్లది ఎక్కడ తెలుసా? చంద్రగిరి, తిరుపతి నుంచి 35-40 కిలోమీటర్లు ఉన్న గ్రామాలలో ఉన్న ఓట్లను ఇక్కడ చేర్చారు. అక్కడ వాళ్ళకి ఇక్కడ చేర్చారు. వీళ్ళంతా ఒక కొల్లిడి ప్యాకప్ అయ్యారు. తిరుపతిలో ఉన్న వైసీపీ శ్రేణుల్ని చంద్రగిరి, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి, రేణుగుంట మండలం ఈ 3 నియోజకవర్గాలకి ఇంకో ఊరికి దత్తత తీసుకున్నారు. వీళ్ళు కడప, రాజంపేట, రైల్వే కోడూరు అక్కడ వీళ్ళు దత్తత తీసుకున్నారు. ఎలా అంటే పొద్దున 10-11 ఓటు వేస్తారు. రాజంపేటలో 2 గంటలు తిరుపతికి వస్తాడు. 2 గంటలు లైన్లో ఓటు వేసిపోతాడు. తిరుపతి తోటి ఇక్కడ ఓటు 11కి వేస్తాడు. 2 గంటలు రాజంపేట పోతాడు. ఇలా ట్రాన్స్ఫర్ ఓట్స్ ఉన్నాయి. ఇది మేము చెప్తే అంటారు వాళ్ళు, కుదరదు జనరల్ ఎలక్షన్లో మా ఓటు మేము వేసుకోగలను. మరి మీ ఓటు మీరు వేసుకోవాలి కాకుండా మీరు ఈరుగుచ్చి మా ఊరికి వచ్చి మీ ఓటు వేస్తాం. అదే చెప్తున్నాం కదా. ఒక ఓటర్కి 3 తండ్రులు 3 తల్లులు ఉన్నారు. తల్లులుంటే పర్లా, తండ్రులుంటే ప్రాబ్లం. అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున మేము ఒకటి అడుగుతున్నాం. అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు తిరుపతిలో ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు కమిషనర్గా. ఓకే, అనేక కార్యక్రమాలు చేశారు, దాన్ని తప్పట్లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా గతంలో లెటర్ పెట్టాం. తెలుగుదేశం పార్టీ పెట్టింది, మేము పెట్టాం. మేము ఒకటే అంటున్నాం, తిరుపతి జాబితాని దయచేసి ఇప్పుడు విడుదల చేయకండి. ఎందుకంటే 40,000 ఓట్లు పైన దొంగ ఓట్లు ఉన్నాయి. దొంగ ఓట్లు అంటే దొంగలు వచ్చేసే ఓట్లు కాదు అవి. ఆ ఊరి నుంచి ఈ ఊరు, ఈ ఊరి నుంచి ఆ ఊరు ట్రాన్స్ఫర్ ఓట్లు 40,000 పైన ఉన్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి మనం. ఎందుకంటే 1 ఓటు 5 ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఒక్కసారిగా 30,000-40,000 ఓట్లు అంటే దాదాపు సగం ఓట్లు పడినా 15,000 ఓట్లు పడతాయి. ఇంకా తగ్గించిన కొట్లాడి ఆపిన 7,000 పడతాయి. ఇంకా తగ్గించి ఒత్తిడి చేసినా 3,000 పడతాయి. 3,000 చాలా ఓటమికి గెలుపుకి. ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి తిరుపతిలో దొంగ ఓట్ల మీద పోరాటం చేస్తున్నాం అన్ని పార్టీలు కూడా. ఎలక్షన్ కమిషనర్ గారికి ఆయన పాదాలకు దండం పెడుతున్నాం. అయ్యా, తిరుపతి జాబితాను మాత్రం దయచేసి వాయిదా వేయాలి. ఆ వాయిదా వేసే ముందు ఈ అధికారి, రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఆఫీసులో ఉన్నారో వారిని బదిలీ చేసి వేయాల్సిందిగా కోరుతున్నాం.